దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్ అన్నారు. పెండింగ్ బకాయిలు డిఏల వల్ల ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. హైదరాబాద్ హైదర్గూడలో జరిగిన మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశానికి మారం జగదీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. లేదంటే ఉద్యోగుల ఐకాసా పక్షాన మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని మారం జగదీష్ స్పష్టం చేశారు. మాకు రావాల్సిన జీతపత్యాల చర్యలలో మేము 15 నెలలు వెయిట్ చేస్తున్నాం. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి చెప్పండి. చాలా పెండింగ్స్ ఉన్నాయి. డిఏలు అసలు తెలంగాణలో 5 డిఏలు ఉండడం ఇదే ఫస్ట్. మరి యావత్తు ఇండియాలోనే ఏ స్టేట్ లో 1-2 డిఏల కన్నా ఎక్కువ పెండింగ్. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా 1-2 పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ సబ్మిట్ చేయలేదు. మరి 8,000 కోట్లు అప్పు ఉంది. మా ఉద్యోగులకు పెండింగ్ తీసుకున్నాయి. మరి ఎప్పుడు ఇస్తారో చెప్పవలసిన అవసరం ఉందని ఒక జేఏసీ కార్యక్రమాన్ని కూడా